గురువు యొక్క ప్రాముఖ్యత. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి. శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి. గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. అనగా దీని అర్థం ఏంటంటే, బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పి దిద్దుకొనవచ్చు. విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్ద చెప్పి దిద్దుకొనవచ్చు. శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పి దిద్దుకొనవచ్చు. కానీ గురువు వద్ద చేసిన తప్పులు మాత్రం వేరే ఎవరి వద్ద చెప్పి దిద్దుకొనలేము.